ఇక్కడ ఆ కొండపైన ఏ విధంగా అయితే కళ్యాణం జరుగుతుందో ఆ విధంగా ఆ కొండ నుంచి స్వామియే ఇక్కడ ఏం చేసి ఉన్నాడా అన్నట్టుగా కళ్యాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ మా మదన్న గారు సౌకర్యాలు రకరకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినారు. అందరూ కూడా మన ముందు ఆ అఖిలాండ కోటి ప్రత్యక్షే నమాదివే నమ ప్రతిజ్ఞే संपूर्ण परिपूर्णानुग्रह सिद्ध्यर्थं यजमानि कल्याणार्थं ग्राम कल्याणार्थं लोक कल्याणार्थं अनुष्ठीयमानः श्री भूमिला समेत श्री श्रीनिवास कल्याण महोत्सव आराधन कर्मणि यजमानस्य सकलाभीष्ट सिद्ध्यर्थं समस्त सर्वमङ्गलाप्यर्थं अखंड ऐश्वर्य आयुरारोग्य संप्राप्त्यर्थं मनस्संकल्पित समस्त प्रयत्न कार्यानुकूलता सिद्ध्यर्थं सकल अभीष्ट सिद्ध्यर्थं सकल सौभाग्य सिद्ध्यर्थं श्री पद्मावती अलगेरमंगा समेत श्री वेंकटेश्वर स्वामिनः तिरुकल्याण महोत्सव आराधन प्रभृतिभिः आशीर्वचन पूर्वक अवभृत अंतर्गत मध्ये तत्तक्रियाकलापाः निर्विघ्नाः निर्विच्छिन्नाः भूयासुर्भवन्तो महन्तो गृह्णन्तो योग्यता सिद्धिरस्तु इति तैरनुगृहीतः మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎవరున్నా స్టేజ్ రావాలి. ప్రాణాయామ్య సకలమంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోర్కక్షణవిభాసోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండిత వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఆమటి మ్రొక్కుల వాడే ఆది దేవుడే దురిత దూరుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని నాథుడే వట్టి కాసుల వాడే మన జనాభుడే వట్టి కాసుల వాడే మన జనాభుడే कवजायहं नेत्राभ्यां वज्र अस्त्राय पद्मा शंख चक्र गदा वनमाल मुद्रां प्रदर्शय ओम सबरिवाराय श्रीमते सुदर्शनाय नमः ओम सबरिवाराय श्रीमते सुदर्शनाय नमः वस्त्रार्त्रमुपवीतार्त्रवक्षदां समर्पयामि ओम सबरिवाराय श्रीमते सुदर्शनाय नमः श्री चंदनं समर्पयामि ओम गंधद्वारा ओम देवसत्ता समितो प्रसवे अश्विनोर्बाहुभ्यां वोष्ठास्ताभ्यामादवे निवेदनं समर्पयामि मध्ये मध्ये उदकपानीयं समर्पयामि पूर्वाबोधनोत्तराबोधनं समर्पयामि हस्तोमुखपाद प्रक्षालनं समर्पयामि गण्डोजनद्वाराय श्रीमते सुदर्शनाय नमः ताम्बूलं समर्पयामि
దివ్యమంగళ ఆనంద కర్పూరదైన మంగళ మంగళాశాసన వరైరమదాచార్య ప్రోగమే సర్వైశ్చ పూర్వై ఆచార్యే సత్కృతాయాస్తు మంగళం సపరివారాయ శ్రీమదే మనందరికీ కూడా చక్కగా వివాహ వార్షికోత్సవం చేసుకున్నటువంటి నీలం మధుమరాజు గారు కడగి ఏనుగు మీద కాయో నెండొకటి కడగి సునకము మీద బలుగు నెండొకటి కడగి ఏనుగు మీద కడుపుణ్యులను పాపకర్ములను సరిగా ఒక మంత్రాన్ని ఉపయోగించి ఆ కలశంలో ఆ నీటిని పెట్టి ఆ దానిలో సుదర్శనుణ్ణి పుండరీకాక్షుణ్ణి మొదలైనటువంటి దేవతలను ఆవాహన చేసి అలాగా ఆ నీటికి ఒక విధమైనటువంటి శక్తిని ప్రసరింపజేసి ఆ నీటిని ఈ తెచ్చినటువంటి వస్తువులన్నిటి మీద మీ అందరి మీద కూడా ప్రోక్షణ చేయాలి. దాని సమయం సరిపోదు కాబట్టి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి అన్నట్టుగా సిద్ధయోగిని ధాకిని బ్రహ్మరాక్షసి వినాయక పూతన రేవతి స్కంద పురగ్రహగ్ర నక్షత్ర గ్రహ అన్యాంశ మహాగ్రహ వహదహ మదమద గోవిందా. వేస్తూ ఉన్నారు. ఒకసారి అందరూ చేతులు ఎత్తి నమస్కారం చేసుకోండి. గోవిందా సంపదలు ఏమిటి అవన్నీ మన ఇంటి అమ్మాయిని ఒక ఇంటికి ఇవ్వాలంటే అబ్బాయి యోగ్యతలు ఏమిటి చూసి ఇస్తాం. అలాగే ఆయన ఏం చదువుకున్నాడు, అతని గుణం ఎటువంటిది, ఎలాంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి అవన్నీ చూసి కదా మనం ఇవ్వాలి. అలాగే ఇప్పుడు మనం అందరం కూడా అమ్మ తరపున స్వామివారి గోత్రనామాలు ఏమిటి, ఆయన చేసే ఉద్యోగం ఏమిటి, ఆయన చదువుకున్నది ఏమిటి చెప్తూ ఉన్నారు. శ్రద్ధగా వింటూ ఉండండి. ఆనందవేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అచింత దివ్యాభుత నిత్యయౌన స్వభావలావణ్యమయా ప్రదోదనే అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురాచ్చిరపాద పద్మయుగరాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణవరాజనాయ పరవ్యూహవిభవాంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ జన్మనోరత్రే యోగే ప్రద్యుమ్న జన్మన పౌత్రాయ విభవే వాసుదేవ జన్మన పుత్రాయ అర్చావతారే అనంతవేద నాగాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అచింత దివ్యాద్భుత నిత్యయౌన స్వభావలావణ్యమయామృతోదధనే అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురాచ్చిరపాదపద్మయుగరాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణవరాజనాయ పరవ్యూహ విభవాంతర్యామి
శ్రీ శ్రీనివాస స్వామినే కన్యార్తినే వరాయ. దాకా స్వామివారి గోత్రనామాలు చెప్పారు. అనంత వేద శాఖాధ్యాయునే స్వామివారు చదువుకున్నటువంటి చదువు 4 వేదాలు కూడా అధ్యయనం చేసినారట. అనంత వేద శాఖాధ్యాయునే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ. సాక్షాత్తు ఆది నారాయణుడే ఇక్కడ మన అందరి ముందర ఇక్కడ శ్రీనివాసుడే వేంచేసి ఉన్నాడు. ఆది నారాయణాయ అచింత్య దివ్యాద్భుత నిత్య స్వభావ లావణ్య మయామృతోదయే అచ్యుత గోత్రోద్భవాయ. స్వామివారి గోత్రము అచ్యుత గోత్రము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. స్వామివారు చేసేటువంటి ఉద్యోగం ఏమిటంటే అంటే ఈ అఖిలాండ కోటిని పరిపాలించడమే ఆయన ఉద్యోగం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ కల్మషము లేని స్వరూపం గలవాడట. సురాసురార్చిత పాద పద్మయుగనాయ. సురలు అసురులు దేవతలే కాదు రాక్షసులు కూడా ఆయనను చూస్తే ఆయన పాదాల మీద పడిపోతారట. అలాంటి స్వరూపం గలవాడు. సురాసురార్చిత పాద పద్మయుగనాయ అఖిల లోకోన్నత పవిత్రాయ. లోకములో అందరికంటే పవిత్రమైనటువంటి వాడట. అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణపరాయణాయ. మరి ఇన్ని ఉన్నాయి కదా, ఏమైనా ఇస్తాడా అంటే భక్తులు ఆర్తితో ఏది అడిగితే అని ఇస్తాడట. మనకు ఆర్తి ఉండాలి. అందుకే ఆయనకు ఆర్తత్రాణపరాయణుడు అని పేరు. ఆర్తత్రాణపరాయణాయ పర వ్యూహ విభవంతర్యామి అర్చావతార స్వామి. శ్రీ సాక్షాత్తు ఆ శ్రీ వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణుడే మనందరి ముందు శ్రీనివాసుడే వేంచేసి ఉన్నారు. ఇప్పుడు అమ్మవారి గోత్రనామాలు కూడా చెప్తారు, శ్రద్ధగా వినండి. సౌభాగ్య విశ్వంభరాం కళ్యాణేయ ప్రవరాంబిత సౌభాగ్య గోత్రోద్భవాం విశ్వంభర శర్మణోత్రీం రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరార్ణవ శర్మణ పుత్రీం చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరాం త్రయాదిశేయ ప్రవరాంబిత సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాత్ లక్ష్మీ నామ్నీం వరార్తినీం కన్యాం స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగళాయ అన్నారు. అంటే ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటున్నారు. ఏమిటా బ్రహ్మాండ నాయకుడు? ఏమిటున్నాయి ఆయనకు? ఆస్తిపాస్తులు ఏమున్నాయంటే అతల విదల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకాలు, భూలోక భవర్లోక సువర్లోక మహార్లోక జనలోక తపోలోక సత్యాది లోకాలు, ఈ కింద ఉన్నటువంటి 7 లోకాలు, పైన ఉన్నటువంటి 7 లోకాలు, పద సంక్రమిస్తున్నటువంటి వైభవమైనటువంటి సంపదలతో ఐశ్వర్యంతో నిండుగా ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. మరియు ఏమంటున్నారు? సురాసురార్చిత పాద పద్మయుగళాయ అని వెంకటేశ్వర స్వామి వారు చెప్తున్నారు. అంటే సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాత. మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం మన నీలం మధు గారిది. అరణలో అతిశయోక్తి లేనేలేదు. ఎంత సింపుల్గా ఉన్నారండి ఆయన. నేను చూసినంత వరకు గొప్ప గొప్ప నాయకులు ఎవరు ఇంత సింపుల్ సిటీని మెయింటైన్ చేయలేదు. అవునా కాదా? ఆయన పరిపాలనలో జనాలు ఎంత సుభిక్షంగా ఉంటారో గత కొద్ది సంవత్సరాల నుంచి మీరందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి తాను ఒక్కడే తింటే అది పండవుతుంది, కానీ 10 మందికి పంచితే ప్రసాదం అవుతుంది. కాబట్టి మీ అందరి క్షేమం కోరుతూ లోక కళ్యాణార్థం వివాహ వేడుక చేసుకుంటే ఇంటి మట్టుగా చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. అద్భుతంగా చక్కగా వైభవపేతంగా కళ్యాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు మధు పర్కం సమర్పిస్తున్నారు. మధు అంటే తేనె, పర్కం అంటే పెరుగు. ఈ రెండూ కలిపినటువంటి మిశ్రమాన్ని మన వివాహ వేడుకలో విడిది నుంచి వచ్చినటువంటి మగపెళ్లి వారికి ఈ రెండూ కలిపినటువంటి మిశ్రమాన్ని ఇచ్చి అప్పుడు పెళ్లి బట్టలు పెడతారు వరుడికి. అంటే
ఆ పెళ్లి బట్టలు అప్పుడు కట్టుకొని మధుపర్కం ఇచ్చినప్పుడే కట్టుకుంటారు కాబట్టి అవి మధుపర్క వస్త్రాలు అంటారు. ఎందుకు ఇవ్వాలట ఇది అంటే మధుపర్కం ఇవి రెండు కలిపినటువంటి మిశ్రమాన్ని కనుక సేవిస్తే ఒకవేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోకపోయినా అలసత్వం లేకుండా ముఖంలో ఒక విధమైనటువంటి కాంతి ఉంటుంది అని ఇది ఒక ఆయుర్వేద ప్రక్రియ. అలాంటి మధుపర్కాన్ని ఇచ్చి మధుపర్క వస్త్రాలు ఇప్పుడు స్వామివారికి ఇస్తూ ఉంటారు. అందరూ శ్రద్ధగా చూస్తూ ఉండండి. నీలం మధు దంపతులు కాబట్టి కళ్యాణోత్సవాన్ని చూసి ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మరి కౌస్తుభ మణిహారంతో ఎలా వెలుగొందుతున్నారో గోవింద క్షేత్రే కాశీ కురుక్షేత్ర గజా ప్రజాగా కాంచీ శ్రీరంగ శ్రీ వెంకటాచలాది పుణ్యక్షేత్రే గౌతమీ తనయో నర్మదాది పుణ్యనదీ విశ్వవిరాజతే జగదుత్పత్తి హేతో హవర బ్రహ్మణ దిక్తస్య వల్లస్య వలః ప్రత్యరంగిరామనీత్యంత్య విశిష్టాఖ్య నవ బ్రహ్మణః తేజా మధ్యే కారణ బ్రహ్మణః పరమాయుర్వర్షశతో యత్తే జాతే వర్షే రమమాసే సమభక్షే రమేదైవ స్మరణమందరే మత్స్య గోర్మవరాహనార సింధవామన భార్గవరాగమ కృష్ణభౌత్యకలికిత సావతారేషు నవమే బౌద్ధావతారే సాధుంసమితమే మహాయుగే అథ శాంతిం ప్రయచ్చ మే సువర్ణదానం తుభ్యం అహం సంప్రదతే నమః సాలగ్రామదానం సాలగ్రామ శిలాచక్రే గట్టిమేళం ఓం హిరణ్యగర్భः సమవర్తతాగ్రే భూతస్య జాతః తిరేగమా తదా లోకాచార్యక్రమేణ మంగళాష్టకాని పఠిత్వా శ్రీలక్ష్మీ కమలాలయ ప్రసమనే రామాలయ ప్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరజన భాగ్యానుదందాయిని శోభాంగే విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీసదే పాయాన్న భగవాన్ పురాణ వరద కుర్యాత్ సదా మంగళం సమోతే మంగళం సుమోతే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సుమోతే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీ సిద్ధిరస్తు
మూడోసారి పోయినప్పుడు యజ్ఞోమే కామస్య మృధ్యత అంటే సిరి సంపదలు కనుక ఎక్కువైతే కళ్ళు నెత్తికెత్తాయి. అలాగా మీకు ధనం ఎక్కువైతే ఏం చేయాలి అది కూడా చెప్పారు. యజ్ఞోమే కామస్య మృధ్యత. ఇదిగో ఇలాంటి కళ్యాణాలు, యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు ఇలాంటివి చేయాలని, ధనం కనుక ఎక్కువైతే ఇలాంటివి చేయాలి అని మూడోసారి మంత్రం చెప్పి వాళ్ళని ఆశీర్వదించారు. అలాగా జై శ్రీనారాయణ. మానమార్పిడి పాట ఇగో మీరు అందరూ కూర్చోవాలి. ఇగో మీరు అందరూ కూర్చుంటే అడ్డం కలుగుతారు. మీరు అందరూ కూర్చోవాలి ప్లీజ్. మీరు అందరూ కూర్చోవాలని చెప్తున్నాను. మహేష్ అందరూ కూర్చోండి. మీరు అందరూ కూర్చోవాలి ప్లీజ్. దేవచ్చాని హరేశ్వస్తు భయంద్రేంద్రానాస్తనవం పుషేమా మహ్యన్నమంతాం ప్రతిహస్తనస్త్రస్త్వయాధ్యక్షేణ పుత
श्रावन्तो भृतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमन मयि देवार्द्रविणमायन्तां मय्यासीरस्तु मयि देवहूतिः दैव्या होतारा वैशन्तपूर्वेष्टास्याम तनुवासुरीयाः मह्यै यजन्तो मयानि हव्यागोभिः सत्यामनसो मे अस्तु एनो मानिनार्गरमच्छो प्रत्यञ्चो यन्तभिगुतः पुनस्ते वैशां चित्तं प्रबुधा एतद् धाराधाद्र ब्लॉक प्रेसिडेंट శ్రీశైలం అన్న, ఇస్నాపూర్ శోభా కృష్ణ డక్క, ఉప సర్పంచ్ కౌన్సిలర్ సంపత్ నారాయణ దాస్ అన్న, వెంకట్ గోపాల్, వెంకటేష్ నాయక్, గోపాల్ అన్న, పార్టీ గోపాల్ అన్న, అందరూ 1 by 1 జెడ్పీటీసీ కంటెస్టెంట్ పసలవాది స్వామి సిద్ధార్థ శర్మ ఎప్పుడు వచ్చేసారు అయ్యా, కొంచెం సైడ్ ఇవ్వాలి అందరు ప్లీజ్ దయచేసి. విదేశం బుద్ధంగారెడ్డి అన్న, विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधयेत् सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ॐ आपमुन्दन्तु जीवसे दीर्घायुत्वाय वर्चसे यस्त्वा हृदागीर्णा मन्यमानो मत्यं मत्स्मजो हविः जातवेदो यशो अस्मासु देहि प्रजाभिरज्ञे अमृतत्वमस्यां यस्मै स्तवं सुकृते जातवेदा पुलोकमग्ने कृणवस्यो नमः अश्विनवंशपुत्रिणं वीरवन्तं गोमन्तको प्रयुम्नशते स्वस्ति सन्त्वासिञ्चामि यजुषा प्रजामायुत्तनं च सुखी भव शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति मन्त्रार्थाः साफल्यता सिद्धिरस्तु वेदोक्तं परिपूर्ण आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु क्षिप्रमेव राज्याधिकारयोग्यता फलसिद्धिरस्तु राज्यलक्ष्मी अनुग्रह कृपा कटाक्षता सिद्धिरस्तु। ओम स्वस्ति।